ఎట్టకేలకు రఘురామ కృష్ణంరాజు సస్పెన్స్ వీడింది. నేడు చంద్రబాబు సమక్షంలో నరసాపురం ఎంపీ రఘురామ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. నల్లజర్లలో చంద్రబాబుతో భేటీ అనంతరం పాలకొల్లులో జరిగే ప్రజాగలం యాత్రలో టీడీపీలో చేరనున్నారు. ఉండి నుంచి టీడీపీ అభ్యర్థిగా రఘురామ కృష్ణంరాజు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఎట్టకేలకు రఘురామ కృష్ణంరాజు సస్పెన్స్ వీడింది. నేడు చంద్రబాబు సమక్షంలో నరసాపురం ఎంపీ రఘురామ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. నల్లజర్లలో చంద్రబాబుతో భేటీ అనంతరం పాలకొల్లులో జరిగే ప్రజాగలం యాత్రలో టీడీపీలో చేరనున్నారు. ఉండి నుంచి టీడీపీ అభ్యర్థిగా రఘురామ కృష్ణంరాజు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఎట్టకేలకు రఘురామ కృష్ణంరాజు సస్పెన్స్ వీడింది. నేడు చంద్రబాబు సమక్షంలో నరసాపురం ఎంపీ రఘురామ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. నల్లజర్లలో చంద్రబాబుతో భేటీ అనంతరం పాలకొల్లులో జరిగే ప్రజాగలం యాత్రలో టీడీపీలో చేరనున్నారు. ఉండి నుంచి టీడీపీ అభ్యర్థిగా రఘురామ కృష్ణంరాజు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావును అడిగి తెలుసుకుందాం. చెప్పండి కోటేశ్వరరావు, ఇక రఘురామ కృష్ణంరాజు అయితే టీడీపీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆయనకు ఎక్కడ టికెట్ కేటాయించే అవకాశం ఉందంటారు? శాలిని, మొత్తానికి మరి రఘురామ కృష్ణరాజు మొత్తానికి మరి సీటు లేదని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ అయితే ఎట్టకేలకు టీడీపీ మరి అతనికి సీట్ ఇచ్చేందుకు కూడా సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నరసాపురం పార్లమెంటు స్థానానికి సంబంధించినటువంటి ఆయన గత కొంతకాలంగా పార్లమెంటుకు పోటీ చేయాలని, అయితే ఉమ్మడి పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థిగా తాను పోటీ చేయబోతున్నారని కొంతకాలం ముందుగానే ప్రకటించుకున్నప్పటికీ కూడా మరి ఏ పార్టీలో కూడా ఆయనకు సీటు దక్కని పరిస్థితి నెలకొంది. అయితే ఈ సీటు దక్కని పరిస్థితుల్లో కొంత పెద్ద ఎత్తున అయితే మరి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. మూడు పార్టీల నేతలను కూడా ఆయన పెద్ద ఎత్తున విమర్శిస్తూ వస్తున్నారు రఘురామకృష్ణరాజు గత కొంతకాలంగా అనుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం మరి నరసాపురానికి స్థానానికి సంబంధించినటువంటి అంశాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే నరసాపురం మరి ఉమ్మడి అభ్యర్థుల జాబితాలో భాగంగా అక్కడ నుంచి ఈసారి బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ పోటీ చేయబోతున్నారని కూడా మనకు ఇప్పటికే తెలిసింది. అయితే బీజేపీ ఇప్పటికే మరి ఆ స్థానానికి సంబంధించిన అభ్యర్థి కూడా ప్రకటిస్తూ మరి ఎన్నికల ప్రచారాన్ని కూడా ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఉందో ఆయన నరసాపురం ఫస్ట్ నుంచి నరసాపురం నుంచి మరి బీజేపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ తాను పోటీ చేసే అవకాశం ఉందని కూడా చెప్తూ వస్తున్నారు. అంతేకాకుండా జనసేనలో కూడా ఒకవేళ జనసేనకు సీట్ ఇస్తే ఖచ్చితంగా జనసేన నుంచి కూడా ఆయన పోటీ చేయబోతున్నారని కూడా ప్రచారం అయితే చేసుకున్నారు. కానీ ఏ పార్టీ కూడా ఆయనకు సీట్ ఇచ్చేందుకు ముందుకు రాలే పరిస్థితి కూడా చూస్తున్నాం. అయితే ఇటీవల కాలంలో అయితే ప్రభుత్వం చంద్రబాబు ఖచ్చితంగా తనకు సీట్ ఇవ్వాలి, ఎందుకంటే చంద్రబాబుకు తాను మరి చాలా వాటికి టీడీపీకి చాలా వాటికి నేను తోడ్పడ్డాను, చాలా వాటి ప్రచారానికి నేను మరి కృషి చేశాను, చంద్రబాబుకి ఎంతో ఉపయోగపడ్డానని కూడా ఆయన ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా చాలా మొత్తానికి ధ్వజమెత్తారని కూడా చెప్పుకోవచ్చు. అయితే నష్ట నివారణలో భాగంగా చంద్రబాబు ఇటీవల కాలంలో కొంత మరి బొజ్జగించే కార్యక్రమాన్ని కూడా ఆయన చేపట్టారు. అయితే పొత్తుల్లో భాగంగా వెళ్లిపోయినటువంటి నరసాపురాన్ని మళ్ళీ ఇవ్వలేము, కానీ ఖచ్చితంగా టీడీపీ తరఫున ఏదో ఒక అసెంబ్లీ స్థానాన్ని ఇస్తానని కూడా ఆయన గత కొద్ది రోజులుగా ఆయనకు చెప్తూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన ఈ రోజు లాంఛనంగా మరి టీడీపీలో జాయిన్ అవుతున్నారు. టీడీపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత ఆయనకు మరి ఉండి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థిగా ఆయన ప్రకటించబోతున్నారని కూడా తెలుస్తుంది. ఉండి అభ్యర్థి అసెంబ్లీ నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. ఉండి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన ఖచ్చితంగా మరి గెలిచిన తర్వాత తాను మరి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా కూడా తనను ప్రజలు చూడాలనుకుంటున్నారని కూడా ఆయన మరి ప్రకటిస్తున్న నేపథ్యంలో మరికొద్ది సేపట్లోనే
ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకొని ముఖ్యంగా ఉండి నుంచి పోటీ చేస్తున్నారని ఒక ఊహాగానాలు అయితే వినిపిస్తున్న నేపథ్యంలో చూద్దాం మరికొద్ది సేపట్లోనే ఈ ఊహాగానాలకు కానీ ఈ ప్రచారాలకు కానీ తెగబడే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. శాలిని. థ్యాంక్ యూ కోటేశ్వరరావు.